రామరావణ రావణ యుద్ధం అయిపోయాక రాముడు సీతాదేవి పుష్పక విమానంలో రామేశ్వరం వచ్చినప్పుడు అక్కడ ఆగి నేను ఇక్కడ శివలింగాన్ని మన ఇద్దరం కలిసి ప్రతిష్ఠిద్దాము అని రాముడు చెప్పాడు. అప్పుడు సీతాదేవి రాముడు కలిసి అక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠిద్దామని ఆంజనేయ స్వామిని కైలాసం వెళ్ళి శివలింగం తీసుకురా అని చెప్తే ఆంజనేయ స్వామి శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. విభీషణుడు ముహూర్తం పెట్టాడు. అభిజిత్ ముహూర్తం 11:42 నుంచి 48 లోపల ప్రతిష్ఠ చేయాలి. ఆంజనేయ స్వామి శివలింగం తీసుకురాలేదు. ఈ లోపల సీతాదేవి సరదాగా శివలింగాన్ని మట్టితో తయారు చేసింది. అప్పుడు విభీషణుడు అంటాడు, ముహూర్తం అయిపోతుంది, ముహూర్తం లోపల శివలింగం ప్రతిష్ఠ చేయాలి అంటే అప్పుడు రాముడు సీత కలిసి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. తర్వాత ఆంజనేయ స్వామి జ్యోతిర్లింగాన్ని కైలాసం నుంచి తీసుకొస్తాడు. ఈ లింగం ఏం చేద్దాం తండ్రి అంటే, మా లింగానికంటే ముందర నీ జ్యోతిర్లింగం పెడదాము. అప్పుడేమో ఇది కలియుగం చివరిదాకా ఉంటుంది, అది స్ఫటికలింగంలా ఉంటుంది. మేమిద్దరూ ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగము, నువ్వు తీసుకొచ్చిన జ్యోతిర్లింగము, ఈ రెండింటినీ దర్శనం చేసుకుంటే పూర్తిగా దర్శనం చేసుకున్నట్టు. రామేశ్వర జ్యోతిర్లింగం అది ఒక్కటే చేసుకుంటే, జ్యోతిర్లింగం ఒకటి చేసుకుంటే దర్శనం పూర్తిగా చేసుకున్నట్టు కాదు.